హాయ్ ఫ్రెండ్స్, ఎప్పటి నుంచో మన సబ్స్క్రైబర్ ఒకరు ప్రాన్స్ ఫ్రై ఎలా చేయాలో చూపించమన్నారు. సో ఘీ రోస్ట్ ప్రాన్స్ ఫ్రై ఎలా చేయాలో చూసేద్దాం. నేను 1 kg ప్రాన్స్ తీసుకున్నాను. గరం మసాలా, జీలకర్ర పొడి, అల్లం వెల్లుల్లిపాయ పేస్టు, ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, కరివేపాకు, పచ్చిమిరపకాయలు, హాఫ్ లెమన్ అండ్ నెయ్యి. ఇవన్నీ మనకు అవసరం అనమాట. నెయ్యి వద్దనుకున్న వాళ్ళు నార్మల్ నూనెతో కూడా చేసుకోవచ్చు. అయితే నేను ఒక ప్యాన్ పెట్టుకున్నాను, దాంట్లో నెయ్యి 4 టేబుల్ స్పూన్స్ వేసుకున్నాను. మీకు ఎక్కువ కావాలని ఎక్కువ కూడా వేసుకోవచ్చు. నెయ్యి వేడైన తర్వాత దాంట్లో అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసి చక్కగా ఫ్రై చేయండి, పచ్చివాసన పోయే వరకు. దాంట్లో పసుపు, ధనియాల పొడి, ఉప్పు వేసుకొని చక్కగా కలుపుకొని దాంట్లోనే ప్రాన్స్ వేసేయండి. అయితే ఈ ప్రాసెస్ అంతా నేను లో ఫ్లేమ్లోనే చేస్తున్నాను, హై ఫ్లేమ్లో చేయట్లేదు. ఓకే, మీడియం ఫ్లేమ్నే పెట్టండి. ఇది చక్కగా కలిపి కవర్ చేసి పెట్టేయండి. ఒక 10 మినిట్స్ తర్వాత చూస్తే ఇలా వాటర్ వచ్చేస్తాయి. ప్రాన్స్ కాబట్టి స్టీమ్ మీదే కుక్ అయిపోతాయి, దాంట్లోనే వాటర్ వస్తుంది. మనం మళ్ళీ వాటర్ వేసి కుక్ చేసే అవసరం ఉండదు. ఇలాగే ఈ వాటర్ అంతా డ్రై అయ్యే వరకు కుక్ చేసుకోండి. వాటర్ మొత్తం చక్కగా ఇట్లా చూడండి డ్రై అవ్వాలి. డ్రై అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న కరివేపాకు, పచ్చిమిరపకాయలు అండ్ గరం మసాలా వేసేసి మంచిగా కలుపుకోండి. మళ్ళీ కప్పు పెడితే ఏంటంటే గోల్డెన్ బ్రౌన్ కలర్లో ఫ్రై అయిపోతుంది. అది చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్లో ఫ్రై అయిన తర్వాత చూడండి ఎంత బాగుందో. దీంట్లో లాస్ట్లో మీరు సిమ్ మీద పెట్టే కారము అండ్ లెమన్ జ్యూస్, మన నిమ్మకాయ జ్యూస్ వేయాలి. అయితే ఇప్పుడు మనం 1 మినిట్ అలా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి అలాగే కప్పి పెట్టేసేయండి. ఒక 2 మినిట్స్ వరకు ఓపెన్ చేయకండి, దమ్ మీద ఉంటుందన్నమాట. తర్వాత చూస్తే ఇంత గోల్డెన్ బ్రౌన్ కలర్లో చాలా సూపర్గా ఉంటుంది. అయితే ఆ రోజు ఫాస్టింగ్ ఉన్నాను కదా, సమీరాని పిలిచి టేస్ట్ చేయమన్నా. సూపర్, మీరు ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. ఓకే.